ఫ్రెండ్స్, నాకు నైట్ ఒక కల వచ్చింది. ఆ కల ఏంటి అంటే, నేను రోడ్డుపై వెళ్తుంటే ఒక మూట కనిపించింది. అరే ఏందిరా ఈ మూట అని పోయి ఆ మూట ఓపెన్ చేసి చూసిన. మొత్తం 500 కట్టలే, కట్టలు పైసలు. అవి ఎన్నున్నాయని లెక్క పెడితే 2 కోట్లు ఉన్నాయి ఆ పైసల మూటలు. అరే ఈ 2 కోట్లతో ఏం చేయాలి, దొరికిన పైసా మన దగ్గర ఉండదురా అని పెద్ద మనుషులు చెప్తారు కదా, అదంతా గుర్తుకొచ్చింది. అరే ఈ దొరికిన పైసలు మన దగ్గర ఉండయి అని చెప్పేసి ఫటాఫట్ పోయేసి ఒక బిల్డింగ్ కొన్నా. 3 అంతస్తుల బిల్డింగ్ కొన్నా. ఒక ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఫ్యామిలీ, సెకండ్ ఫ్లోర్ మొత్తం వైన్స్, స్విమ్మింగ్ పూల్, థర్డ్ ఫ్లోర్ మొత్తం స్విమ్మింగ్ పూల్, మొత్తం ఒక మంచి బిల్డింగ్ చూసిన. ఒక 1.5 కోటి పెట్టి మొత్తం మంచి బిల్డింగ్ కొన్న తర్వాత మన దగ్గర ఎట్లుంటుంది పైసలు ఉన్నాక, అరే ఎంజాయ్, తాగుడు తినుడు. అరే ఒకరోజు ఏమైంది, ఫుల్ తాగి థర్డ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ చేస్తున్నా. ఫుల్ అవుట్ అయినా తాగినా థర్డ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ చేస్తూ జారిపోయి కింద పడి చచ్చిపోయినా ఫ్రెండ్స్. అప్పుడు నిద్రలోకి వెళ్ళేసిన. ఇదంతా కలనా అని అప్పుడు తెలిసింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఫ్రెండ్స్? ఆశకు అద్దు ఉండాలి, సిగ్గుండాలి. పైసలు దొరుకుడు ఎంత కలనో చచ్చిపోవుడు కూడా అంతే కల అయింది ఫ్రెండ్స్. ఇలాంటి కళ మీకు ఎప్పుడన్నా వచ్చిందా? వస్తే ఈ వీడియో దానికి షేర్ చేయండి. అసలు ఈ కళలు నిజమే అంటారా?